నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు గణేష్ మందాడి, రిలేషన్షిప్ కోచ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రిలేషన్షిప్లో మనం ఎంటర్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేసుకున్నాం, ఇది మ్యారేజ్, లివ్ ఇన్, ఏదైనా బ్రేక్ చేసుకోవడానికి ముందు మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటి? ఎనీ రిలేషన్షిప్ అండి, దిగేటప్పుడు ఎంత ఆలోచిస్తారో, దిగేదానికంటే రిలేషన్షిప్ స్టార్ట్ చేసే ముందు ఆలోచించిన పెట్టే ఎఫర్ట్స్ కంటే కూడా బ్రేక్ చేసేటప్పుడు పెట్టే ఎఫర్ట్స్ ఎన్నో రెట్లు ఎక్కువ ఉండాలండి. బ్రేక్ చేయాలా వద్దా అనేది డిసిషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ చేస్తే పెయిన్ ఉంటుంది, బ్రేక్ చేయకుండా పెయిన్ ఉంటుంది. బ్రేక్ చేస్తే పెయిన్ గెయిన్ రెండు ఉంటాయి. ఇక్కడ పెయిన్ గెయిన్, రెండిట్లో ఏ పెయిన్ చిన్నది, ఏ గెయిన్ పెద్దది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు బ్రేక్ అవ్వడం అనివార్యం అంటే బ్రేక్ అవ్వాల్సిందే, మంచి కోరం. సో ఇక్కడ ఏంటంటే ఎనీ వర్కబిలిటీస్, నా దగ్గరకు వచ్చే కపుల్స్ ఒకటే చెప్తానండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది పర్టికులర్గా కలిసి ఉండడానికి వాళ్ళతో ఆలోచించాలా, విడిపోవడానికి? నాకు ఇప్పుడు నేను లెట్స్ బ్రేకప్ అంటాను, కానీ నా రీజన్స్ని నేను ఎందుకు విడిపోవాలి అనుకోవడానికి వెతుక్కుంటాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో కలిసి ఉండడానికి నేను ఎంతవరకు ఆలోచించాలి అంటారు? కలిసి ఉంటే ఈ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా లేదా, ఈ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన నేను ఎట్లాంటి క్లారిటీస్ తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే కలిసి ఉండడానికే ఆలోచించాలి. ఫస్ట్ ఎప్పుడైనా కన్స్ట్రక్టివ్గానే ఆలోచించాలండి. డిస్ట్రక్టివ్గా ఆలోచిస్తే అది అసలు ఆదిలోనే అంతమవుతుంది. ఎప్పుడైనా అది అంతం అవ్వాల్సిందే. వేర్ వి ఫోకస్ ఎనర్జీ ఫ్లోస్ అన్నట్టు, మనం నెగటివ్ మీద, విడిపోవడం మీద ఫోకస్ పెడితే అది అనివార్యం అండి. వి మేనిఫెస్ట్ ఇట్. ఫస్ట్ వర్కబిలిటీ మీదనే చూడాలి. ఎందుకంటే ఎనీ రిలేషన్షిప్ ఒకసారి ఆల్రెడీ బాండ్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై కోఇన్సిడెంట్ కాదండి. దట్స్ ఎ కాన్షియస్ థాట్. ఎంత తొందరపడి పెళ్లి చేసుకున్నా దెర్ ఈస్ ఎ చాయిస్, దెర్ ఈస్ ఎ కాన్షియస్ ఆలోచనలు, థాట్స్ ఉంటాయి. ఊరికే అవ్వలేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటాం మనం. ఆల్మోస్ట్ అన్ని ఫేస్లో కూడా నమ్ముతాం. ఊరికే అవ్వదు పెళ్ళి. ఇద్దరి మధ్యలో వైబ్స్ కనెక్ట్ అవ్వడం, ఏదో ఒకటి కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే కలిసి ఉండడానికి కావాల్సిన ఆప్షన్స్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది కలిసి ఉండడానికి? ఒకవేళ కలవడానికి కావాల్సిన గ్యాప్స్ అనేది బాగా వైడన్గా ఉంటే, పెద్దగా ఉంటే, అది వర్కబుల్ కాని పరిస్థితిలో అనివార్యంగా దెన్ బ్రేకప్ ఈజ్ అ బెటర్ సొల్యూషన్ అని ఆలోచించాలి. దీనికంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మామూలుగా మనకు భౌతికంగా ఏదైనా సిక్ అయినా, ఏదైనా జబ్బు వచ్చినా ఫస్ట్ ఏదైనా సరే మాత్రలతోటే ట్రై చేస్తాం కదండి. మాత్రలు పని చేయకుండానే విల్ గెట్ టు నెక్స్ట్ లెవెల్. ఆపరేషన్ మేజర్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. సో అలాగే ఆపరేషన్ అయినా కూడా అలైన్ చేసుకుంటాం, బ్రేక్ చేసుకోము. కానీ బంధంలో అలా కాదండి. బంధం ఏంటంటే, నేను ఆల్వేస్ నా కపుల్స్ కోచింగ్లో నేను చెప్తాను, మాత్రలతో పోయేదానికి ఆపరేషన్ వద్దు. రిలేషన్షిప్లో నేను ఆపరేషన్ని డివోర్స్ బ్రేకప్తో కంపేర్ చేస్తాను. సో ఆ కాంటెక్స్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు మాటలతో పోయేదానికి ఆపరేషన్ చేయించుకుంటే దానికి కూడా పెయిన్ ఉంటుంది. అన్ని ఆపరేషన్ సక్సెస్ అవ్వవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేజర్ హార్ట్ సర్జరీ తీసుకోండి. ఇప్పుడు హార్ట్ సర్జరీ అనివార్యం అంటేనే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ అ డిస్క్లైమర్. పర్టికులర్ పెద్ద సర్జరీస్, ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ సర్జరీస్, ఐమ్ టాకింగ్ అబౌట్ మేజర్ సర్జరీస్. డెంటల్, టూత్ ఇష్యూస్, కాస్మెటిక్, స్కిన్ ఇష్యూస్ అనట్లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ కన్సర్న్స్. ఇక్కడ ఏంటంటే మాటలతో పోయేదానికి, మెడికేషన్తో పోయేదానికి, సర్జరీ, కాంప్లెక్స్ సర్జరీ వరకు వెళ్ళకూడదు. అలాగే బంధంలో ఏదైనా గ్యాప్స్ వచ్చినప్పుడు, రిలేషన్షిప్లో గొడవలు గ్యాప్స్ వచ్చినప్పుడు హీలింగ్ అంటే వర్కబిలిటీ ఉన్న వాటిని హీలింగ్తో వెళ్ళేటివి, కౌన్సిలింగ్తో, థెరపీలతో సార్ట్అవుట్ చేసుకునేటివి, వర్కబుల్ ఉన్న వాటికి సర్దుకునేదానికి బ్రేకప్ వరకు వెళ్ళకూడదు. పంతంతో, ఈగోతో, పట్టింపుతో ముందుకెళ్ళారనుకో, డైరెక్ట్ నాకు వద్దు, నేను ఇక్కడ చిన్న దాంట్లో తగ్గా కానీ పెద్ద దాంట్లో నెగ్గుతానంటే రేపొద్దున పెద్ద దాంట్లో కూడా ఓడిపోతాం మనం. సో ఇక్కడ ఏంటంటే రెండింటికి పెయిన్ అండ్ గెయిన్ ఉంటుందండి. కలిసి ఉంటే చిన్న పెయిన్ ఉండొచ్చు, పెద్ద పెయిన్ ఉండొచ్చు. పెయిన్ గెయిన్ రెండు ఉంటాయి. ఈ రెండిట్లలో పెయిన్ ఏదైతే చిన్నగా ఉంటుందో, గెయిన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆప్షన్కి వెళ్ళాలి. అది కలిసి ఉండడమా, విడిపోవడమా? సో ఇక్కడ విడిపోవడం వాళ్ళకు ఉపశమనం, లాంగ్ టర్మ్గా వాళ్ళకి బెటర్ అనిపిస్తే డెఫినెట్లీ వాళ్ళు విడిపోవాలి. ఇక్కడ విడిపోవడానికండి ఇక్కడ ఏంటంటే కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయండి. అంటే నాన్ కాంప్రమైజింగ్ థింగ్స్. ట్రస్ట్ లేకపోయింది అనుకో, ఇద్దరి మధ్య ట్రస్ట్ అసలే లేదండి, శూన్యం. ఇంతకుముందు మనం అనుకున్నాం ట్రస్ట్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది బంధానికి. అది లేకుంటే బంధం ఎక్కువ కాలం లేదు. ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ లేదు, ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ లేదు, ఎవరు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. కొన్ని ఏంటంటే నాన్ యాక్సెప్టబుల్, నాన్ నెగోషియబుల్ థింగ్స్లో వాళ్ళకి ఎప్పుడు కూడా సఖ్యత, అలైన్మెంట్ రావట్లేదు. ప్రతినిత్యం తిన్నది నీరు అయిపోతుంది వాళ్ళకి. దర్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. ఏది బెటర్ అవ్వట్లేదు. వన్ సైడెడ్ ఎఫర్ట్స్ ఉన్నాయి 100%. వన్ సైడ్ అసలు ఎఫర్ట్సే లేవు.
అలాంటప్పుడు వర్కబుల్కి ట్రై చేయాలా, అది వర్కబుల్ అవ్వట్లేదంటే అనివార్యం. బ్రేకప్ ఈజ్ అ చాయిస్. కానీ ఎందుకు బ్రేకప్ అవుతున్నారు, ఎలా బ్రేకప్ అవుతున్నారు అనేది మ్యాటర్స్ ఇక్కడ. అయితే సార్, ఒక్కొక్కసారి బంధంలో ఉండటానికి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ బంధం వద్దు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఒంటరిగా ఉండటానికి భయం, లేదంటే వాళ్ళతో ప్రేమలో ఉన్నామనేది. ఒక్కొక్కసారి లవ్ ఏంటి అంటే ఎంత పైనైనా తీసుకునే పేషెన్స్ అయినా ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక పర్సన్తో బంధంలో ఉండాలి, లేదంటే బంధం నుంచి విడిపోవాలి అనుకునేటప్పుడు లవ్ అండ్ అలోన్నెస్ గురించి ఆలోచించాలంటారా? ఒంటరిగా ఉండడానికి అమ్మో నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి బంధం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేదండి, ఇక్కడ ప్రేమ లోన్లీనెస్ కాదు, ఇంకా చాలా విషయాలను పరిశీలించాలి, అన్ని కలిపి తీసుకోవాలి. ఇప్పుడు లోన్లీనెస్ పోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి, చాలా మార్గాలు ఉన్నాయి. అలాగని పెళ్ళి అనేది అది రిప్లేస్మెంట్ కాదండి. ఒక్క సమస్యతోటి మనం ఆ విషయాన్ని కూడా మనం బ్రేకప్ అవ్వాలా వద్దా, లోన్లీనెస్ అని ఒకటే కాదు. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. లైఫ్లో కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్ అలైన్మెంట్స్. ఆ అలైన్మెంట్, లోన్లీనెస్ అనేది ఒకటే అండి. వాట్ అబౌట్ అదర్ థింగ్స్ లైక్ ఇమోషనల్ హెల్త్ కావచ్చు, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కావచ్చు, పేరెంటింగ్ అంబిషన్స్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు మ్యారేజ్లో ఇంకెన్నో ఉంటాయి. సొసైటల్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, లైక్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఇక్కడ లోన్లీనెస్ ఒకటే క్రైటీరియా మీద బంధం నిలవాలా లేదా ప్రేమను త్యాగం చేయాలని కాకుండా ఓవరాల్గా హోలిస్టిక్గా చూడాలి లైఫ్ని, హోలిస్టిక్గా. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకోవాలండి ఏది తనకు బెటర్, ఏది బాగా అనిపిస్తుంది. ఇట్స్ అ పర్సనల్ చాయిస్, ప్యూర్లీ పర్సనల్ చాయిస్. కానీ ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఛాన్సాలు అనుకున్నాము, పెళ్ళి నిర్ణయం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అత్యంత అంటే విలువైనది, చాలా మేజర్ డెసిషన్, ముఖ్యమైన డెసిషన్ అది పెళ్ళి తీసుకునేటప్పుడు. బ్రేకప్ అనేది కూడా దానికంటే పెద్ద డెసిషన్. సో ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు ప్రేమ ఉన్న చోట, ప్రేమ బాగున్నప్పుడు ఒంటరితనమే ఉండదండి, రెండు ఉండవు కదా. ఇప్పుడు ప్రేమ ఒంటరితనం ఒక దగ్గర ఉండదు, ఇద్దరి మధ్య ప్రేమ ఉందనుకుందాం. ఆ రెండు ప్రేమ అండ్ ఇప్పుడు ప్రేమ ద్వేషం రెండు ఉండడం అనేది కొంచెం రేరే యాక్చువల్గా. అంటే అక్కడ పూర్తి ప్రేమ లేనట్టు, ఇక్కడ ద్వేషం ఉందంటే పూర్తి ప్రేమ లేనట్టు. అంటే ఒక్కరికే ఉండొచ్చు కదా. ఇప్పుడు నాకు చాలా ప్రేమ ఉంది, నేను తను లేకపోతే ఒంటరిదాన్ని అయిపోతాను అనే ఫీలింగ్లో నేనుండి నాకు ఎంత పెయిన్ అయినా తీసుకుంటున్నాను అనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదండి అది. దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్ నార్సిస్ట్ అండ్ టాక్సిక్ స్టేట్. అది మనము సెల్ఫ్ సాబటైజింగ్ చేసుకుంటున్నట్టు. డెఫినెట్లీ ఏదానికైనా ఒక లిమిట్స్ ఉంటుందండి. ఆ లిమిట్స్ దాటి మీరు సఫర్ అవుతున్నారంటే హెల్తీ లిమిట్స్ ఉంటాయి, రీజనబుల్ అడ్జస్ట్మెంట్స్, రీజనబుల్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండాలి. కానీ యాక్సెప్టెన్స్ లెవెల్ దానికి ఒక మన పరిమితి మించి ఎక్కువ వెళ్తుంది అనుకో, బ్రేకప్ అనేది అనివార్యమే అండి. అలాంటప్పుడు లోన్లీనెస్ ఈజ్ బెటర్ దెన్ అ టాక్సిక్ లవ్. అంటే లోన్లీనెస్ ఇస్ అ బెటర్ డెఫినెట్లీ. కానీ దాన్ని మనం ఏంటంటే ఒక ఇమోషనల్గా తీసుకోవద్దు డెసిషన్, భావోద్వేగంగా రియల్గా విశ్లేషించి లోతుగా అనలైజ్ చేసి తీసుకోవాలి. మేబీ నేను అసలు యాక్చువల్గా రియాలిటీకి నేను నేను మనసులో కానీ నేను పడే బాధ అసలు యాక్చువల్ రియల్ ఇష్యూ కాకపోవచ్చు. మేబీ నాలో ఉన్న ఒక ఆలోచన విధానమే కావచ్చు, నా పర్సెప్షన్ అలా ఉండొచ్చు, నా ఒపీనియన్ అలా ఉండొచ్చు. రియల్ పెయిన్ ఎంతవరకు ఉంది, ఎదుటి అంటే లైఫ్ పార్ట్నర్ రియల్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడా, పెట్టట్లేదా, తన ఎఫర్ట్స్ పెట్టినాక కూడా నేను సఫర్ అవుతున్నాను అంటే దిస్ అన్ ఎక్స్పెక్టేషన్స్ మిస్అలైన్మెంట్. ఎక్స్పెక్టేషన్స్ సర్దిద్దుకుంటే ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది. నేను అలాగని ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో నాకు ప్రేమ లేదు, నేను టాక్సిక్గా చాలా సఫర్ అవుతున్నాను, నేను విడిపోతే ప్రేమ చాలా ఉంది, నాకు ఎక్స్ట్రీమ్ ప్రేమ ఉంది, బట్ ఐఎమ్ ఆల్సో సఫరింగ్, ఈ ప్రేమ పొందాలంటే నేను ఇన్ని సఫర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం మారే బదులు ఎదుటి వాళ్ళ మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టాము, వాళ్ళ ఎంతవరకు రియలైజేషన్ అవుతున్నారా, యాక్సెప్టెన్స్ లెవెల్ ఉందా, తర్వాత వాళ్ళు కావాల్సిన రిక్వైర్డ్ యాక్షన్స్ సపోర్ట్ ఇస్తున్నారా, అవన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఐ థింక్ అక్కడ క్వశ్చనే రాదు ఏది విడిపోవడానికి. కానీ అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు, యాక్సెప్టెన్స్ లెవెల్ లేదు, ఎఫర్ట్స్ పెట్టట్లేరు, ఇన్స్పైట్ ఆఫ్ మనం ఎన్ని ప్రయత్నించిన అవ్వట్లేదంటే వీలైనంత తొందర మనశ్శాంతి, ద బిగ్గెస్ట్ లగ్జరీ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ అండి, పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ మించిన లగ్జరీ లేదండి. ఎన్ని కోట్లున్నా, ఎంత పెద్ద వెళ్తున్నా, మెటీరియల్ వెళ్తున్నా, ప్రశాంతత లేకుంటే వాళ్ళు బ్రతకలేరు. ప్రశాంతత లేకుంటే మెటీరియల్ వర్త్ ప్లెజర్స్లో కొన్ని క్షణాలు, గడియలు, ఒక రోజులు గడపచ్చు, బట్ ఆఫ్టర్ దట్ యూ విల్ ఫీల్ ద పెయిన్. చాలా బీభత్సంగా భయంకరంగా ఉంటుందండి. పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఎవరికి అందని లగ్జరీ అది. ఈవెన్ గొప్ప ధనవంతులకి, హైలీ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్కి కూడా
దే ఆర్ డిప్రైవింగ్, వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతున్నారు. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో అది ఒకటి అందని ద్రాక్ష పండులాగా ఒక లగ్జరీ అయిపోయింది. అయితే సార్ ఇక్కడ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కంప్లీట్గా అవతల వాళ్ళు చెప్పింది వినటానికి కూడా రెడీగా ఉంటారు. దేవర్ ఓన్లీ నేను నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది విను అనే దీంట్లో ఉంటారు. ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలంటారా? అసలు ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు అవతలి వాళ్ళు చెప్పింది మనం ఎంతవరకు వినాలి, ఎంతవరకు వినగలగాలి? ఓకే, 2 ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ. ఒక లైఫ్ పార్ట్నర్స్ ఒకరు ఎదుటి వాళ్ళు చెప్పేది అసలు వినిపించుకోరు, వాళ్ళ వర్షనే చెప్తారు, డామినేటివ్గా వాళ్ళ మీద రుద్దుతారు, అసలు వినరు. ఇదొకటి. రెండవది ఏంటంటే విననప్పుడు ఆ బంధంలో ఉండాలా ఉండకూడదా, విల్ గో సీక్వెన్స్. ఫస్ట్ది వాళ్ళు ఎందుకు వినట్లా, వాళ్ళకి కావాలని వినట్లేదా, వాళ్ళకు వినకపోవడానికి ఏదైనా వాళ్ళకు కూడా ఏదైనా ఇమోషనల్గా హర్ట్ అయినారా, కారణం తెలుసుకోవాలి. వాళ్ళ నేచర్ అలాంటిదా, టాక్సిక్ నేచరా, లేకుంటే వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిదా, సపరేట్ చేసి డామినేట్ చేసిన వ్యక్తిత్వం. ఎవరైనా నిద్రపోయే వాళ్ళను లేపొచ్చు, నిద్రపోయేటట్టు నటించే వాళ్ళను మనం లేపలేము. సో వీళ్ళు కావాలని కాన్షియస్గా తెలిసి కూడా చేస్తుంటే అది వేరు. ఓకే, మనం ఎఫర్ట్స్ పెట్టాలి రియలైజేషన్ చేయడానికి. లేదు వాళ్ళు బాధలో ఉండి కావాలని వాళ్ళు ఏంటంటే ఒక రివెంజ్గా ఇంతకుముందు అయిన పాత బ్యాగేజ్ని సెటిల్ చేసుకోవడానికి చేయట్లేదా, తెలుసుకోవాలి రీజన్. ఏదేమైనా అండి ఎదుటి వాళ్ళు హెల్తీగా చెప్పాలంటే ఇద్దరికి వర్ధించేది ఏంటంటే ఇద్దరికి, భార్యకి భర్తకి, ఎదుటి వ్యక్తి జీవిత భాగస్వామి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయడానికి, కరెక్షన్, వాళ్ళని సరిదిద్దడానికి వినకూడదండి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినాలా. డోంట్ లిజన్ టు కరెక్ట్, లిజన్ టు కనెక్ట్. అంటే వాళ్ళని కరెక్షన్ కోరం, వాళ్ళని కరెక్షన్ చేయడానికి లిజన్ చేయకూడదు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి లిజన్ చేయాలి. ఇక్కడ కనెక్షన్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే హావభావాలను మనం అర్థం చేసుకుంటే వాళ్ళతో కనెక్ట్ అవుతాం. వాళ్ళలో ఉన్న బాధను మనం అర్థం చేసుకున్నట్టు మనం జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టి ఎంపథైజ్ చేస్తే వాళ్ళతో కనెక్ట్ అవుతాం. అది అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి మన మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా లైఫ్ పార్ట్నర్ తోటి ఎలాంటి కొంచెం గ్యాప్స్ ఉన్నా కానీ అవి కొంచెం తగ్గుతాయి. టర్మ్స్కి వస్తారు, వాళ్ళు వింటారు యాక్సెప్టెన్స్ లెవెల్కి రావడానికి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు రిప్లై ఇవ్వాలి, కరెక్ట్ చేయాలి, నా ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దడానికి కొంచెం కొంచెం వినేసి వాళ్ళని కంప్లీట్గా వినకపోవడం, వాళ్ళు ఇంటరప్ట్ చేయడం, మాట్లాడితే మధ్యలో ఆపేయడం, చాలుగా నువ్వు చెప్పించాలు, నేను చెప్తా విను, నాకు అర్థమైంది ఇదే అని వాళ్ళ మీద బలవంతంగా ఒక కన్క్లూజన్కి ప్రీజుడైస్, ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్తో మనము కన్క్లూజన్ జంప్ చేసి వాళ్ళని చెప్పింది పూర్తిగా వినకుండా, ఒకవేళ విన్నా కానీ వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు. నచ్చిందే అంటే భాగస్వామి 5 నిమిషాలు మాట్లాడతారు, అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, అన్నీ పక్కన పెట్టేసి అక్కడ 2-3 మాటలను అండర్లైన్ చేసుకుంటారు. తనకి ఎక్కడైతే నచ్చట్లేవో, ఎక్కడైతే హర్ట్ అయినా ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, అవి మాత్రమే అండర్లైన్ చేసుకొని నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా ఎందుకు అన్నావు, ఇలా అన్నావు, అసలు విషయం పక్కన పెట్టి, తనలో ఉన్న అసలు యాక్చువల్ ప్రాబ్లమ్ని పక్కన పెట్టి, ఇద్దరి మధ్యలో ఉన్న మేజర్ కన్సర్న్స్ పక్కన పెట్టి ఐడెంటికల్గా నువ్వు ఇలా అన్నావు అంటే కాన్వర్సేషన్ అంతా డిస్ట్రక్టివ్ వైపు వెళ్తుందండి. అంటే ఇక్కడ ఒరిజినల్ ప్రాబ్లం పక్కన వెళ్ళేసి ఇక్కడ వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే లిజనింగ్, ఎంపథెటిక్ లిజనింగ్గా పూర్తిగా వినాలి ఎదుటి పార్ట్నర్ చెప్పేది. ఒకవేళ అది ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా, సింపుల్ ప్రాబ్లం అయినా పూర్తిగా వినాలి. చాలా కాంప్లెక్స్ ఉంటే ఇంకా ప్రశాంతంగా బ్రేక్ చేసి వినండి. ఒకవేళ లెంతీగా ఉంటే ఆపేసండి, కన్క్లూడ్ చేసుకోండి, కానీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా అండి డాక్టర్ కావచ్చు, కోచ్ కావచ్చు, లైఫ్లో సిచ్యువేషన్ కావచ్చు, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కానీ అవగాహన, అవేర్నెస్ లేకుంటే మనం ఏం చేసినా అది పూర్తిగా పనిచేయదు. కెరీర్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళింది అవేర్నెస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది, మనం కంప్లీట్గా విన్నప్పుడే. క్లారిటీ, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డయాగ్నోసిస్. మెడికల్లో కూడా మనం డయాగ్నోసిస్ కరెక్ట్ చేయండి, ట్రీట్మెంట్ మెడిసిన్ వేరే డాక్టర్ ఇస్తే మనకు హీల్ అవుతుందని హీల్ అవ్వదు. సో ఒక ప్రాబ్లమ్ని కావాల్సిన యాక్చువల్ ప్రాబ్లం రూట్స్ ఏంటి, వాటికి కావాల్సిన ఫ్రూట్స్ ఏంటి, ప్రాబ్లమ్కి డీప్ డెప్త్గా, లోతుగా అర్థం చేసుకుంటే, అవేర్నెస్ బిల్డ్ అయితే అప్పుడు ఏంటంటే ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. ఇద్దరి మధ్యలో కాన్ఫిడెన్స్, ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ కూడా పెరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అంటే ఆ రిలేషన్షిప్ బౌండరీస్ అనేవి ఒకవేళ బ్రేకప్కి దారితీస్తున్నాయంటే వాళ్ళు ముఖ్యంగా ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి అంటే? సో కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్కి దారి తీస్తే ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్, ఇద్దరు భార్య భర్తలు విడిపోవడానికి అనివార్యమైన సమయంలో ఆ టైంలో మేజర్గా తీసుకోవాల్సింది ఏంటంటే బ్రేకప్ ఈజ్ సర్టన్.
అక్కడ ఇద్దరి మధ్యలో కోపాలు ద్వేషాలు అవన్నీ పక్కన పెట్టాలి. బికాజ్ ఇద్దరు కూడా వేరు వేరు దారికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆ బ్రేకప్ అనేది కూడా చాలా హెల్తీగా అవ్వాలండి. హెల్తీగా ఇన్ ద సెన్స్ టిట్ ఫర్ టాట్, నేను ఇంకా డ్యామేజ్ చేస్తాను ఒకరి మీద ఒక డ్యామేజింగ్ కాకుండా పొలైట్గా. వాళ్ళకి పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా, పిల్లలు ఉంటే చాలా కాంప్లెక్స్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. ఒక పిల్లలున్న జంట కాపురం బ్రేకప్ అయ్యే టైంలో హెల్తీగా లేరనుకోండి, అది ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది, చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే. సో ఈ భార్యాభర్తలు ఇద్దరికి పడక బ్రేకప్ అయ్యేటప్పుడు అది మిగతా ఫ్యామిలీస్ మీద కూడా ఎలా ఇంపాక్ట్, పిల్లల పైన ఇద్దరు ఫ్యామిలీస్ పైన ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీ టర్మ్స్గానే వెళ్ళాలండి. హెల్తీ టర్మ్స్ ఏంటంటే వాళ్ళ ఫినాన్షియల్ సర్వైవల్ అండ్ సేఫ్టీ చూసుకుంటారు. అలిమోనీ కావచ్చు, లైక్ ఇద్దరు వర్కింగ్ చేస్తే దట్స్ అ డిఫరెంట్ టర్మ్స్. ఈవెన్ అలిమోనీ కూడా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అలిమోనీ అవసరం లేదంటున్నారు ఇద్దరు ఈక్వల్గా చేస్తే. సో లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో బ్రేకప్ వరకు దారి అంటే ఆ టాపిక్ డిస్కషన్ బ్రేకప్ వరకు వెళ్ళిందంటే బిఫోర్ బ్రేకప్ డెఫినెట్లీ ఒకసారి రీవిజిట్ చేయాలండి. అంటే ఎంటైర్ పర్స్పెక్టివ్ని, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెంటో బ్రేకప్ పెళ్ళి తర్వాత బ్రేకప్ వరకు వచ్చిందంటే డిస్కషన్ షుడ్ నెవర్ టేక్ ఏ హేస్టీ డిసిషన్. షార్ట్ టర్మ్ ఇమోషన్ బేస్ మీద లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేసుకోకూడదు. లాంగ్ టర్మ్ డిసిషన్స్ తీసుకొని, ఇమోషన్స్ కొన్ని షార్ట్ టర్మ్గా ఉంటాయి, ఎప్పటికి ఉండవు అవి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి అన్ని ఫ్రెష్గా ఒకసారి అలైన్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి చేయాలి, లిస్ట్ చేయాలి ప్రాబ్లమ్స్. ఈజ్ ఇట్ లైక్ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేరా, ఫినాన్షియల్గా అలైన్ అవ్వట్లేరా, లేదా కెరియర్ కాన్ఫ్లిక్ట్ అవుతుందా, ఇద్దరి మధ్యలో కెరియర్ వర్కింగ్ ఈజ్ బికమింగ్ ఏ ఛాలెంజ్, లేకుంటే పేరెంటింగ్ విషయంలో గొడవలు అవుతున్నాయా, పిల్లలు కావాలి పిల్లలు కావద్దు, లేకుంటే పిల్లలను పెంచే విధానం లైక్ పేరెంటింగ్ స్టైల్లో కావచ్చా, లేదా ఇన్లాస్ బౌండరీస్ అంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడమా, లేకుంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవుతున్నారా, లేదా ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అలాంటివి ఏమైనా అవుతున్నాయా. సో వాట్ ఈజ్ ద ప్రాబ్లం, అసలు ఆల్ ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేయాలండి ఫస్ట్. ఎందుకు విడిపోతున్నారు, ఆల్ పాసిబుల్. మేజర్ ట్రిగర్ ఒక్కటే ఉన్నా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. మేబీ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. లెట్ అస్ లిస్ట్ అవుట్ చేసినాక ప్రతి దాంట్లో వర్కబిలిటీ చూడాలి. ఇది సార్ట్ అవుట్ చేసుకోగలుగుతామా, రీఅలైన్ అవ్వగలుగుతామా, ఆల్రెడీ అలైన్ అయినాం బట్ వర్క్ అవ్వలేదు, కెన్ వి రీఅలైన్ అగైన్ విత్ ఎ న్యూ పర్స్పెక్టివ్. ఒక్కొక్క దాని మీద మళ్ళీ అలైన్మెంట్ పాసిబిలిటీస్ థింక్ చేయాలి. అది వాళ్ళ వల్ల కాకుంటే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ లైక్ రిలేషన్షిప్ కోచ్, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళేసి, దీనికి థెరపీలు అంటే డీప్ లెవెల్ థెరపీస్ కాదండి, ఇక్కడ కావాల్సింది లైఫ్ కోచింగ్ అండ్ కొంచెం ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా థెరపీస్ అనేది పాస్ట్ ఇమోషనల్ బ్యాగేజ్ని హీల్ చేయడానికి ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ కావాల్సింది లైఫ్ పర్స్పెక్టివ్, హౌ యూ క్యారీ యువర్ లైఫ్, ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం ఎలా నావిగేట్ చేయగలుగుతాం బెటర్ ఫ్యూచర్కి అనేది. ఇట్స్ మోర్ అబౌట్ కోచింగ్, కౌన్సిలింగ్లో. ఓకే, అది హెల్ప్ చేస్తుంది. సో ఒక్కొక్క పాయింట్లో వాళ్ళ అలైన్మెంట్ చూడాలి. అవుట్ ఆఫ్ 10 ఇఫ్ దే ఆర్ వర్కబుల్ అండ్ 7 ఆల్సో, ఒక 3 వర్కబుల్ లేరు, 7లో మనం ఇట్స్ ఎ వర్కబుల్ అలైన్మెంట్ ఉందంటే బ్రేకప్ షుడ్ నాట్ బి అన్ ఆప్షన్ అండి. ఓకే. ఎందుకంటే 100కి 100 ఎవ్వరు స్కోర్ చేయలేరు. 10 టాపిక్స్లో ఈవెన్ 7, ఈవెన్ బేర్ మినిమం 6 అలైన్మెంట్ ఉన్నా ఆ మిగతా 4 యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇద్దరు ఒక అమికబుల్ టర్మ్స్కి రావాలి. ఈవెన్ ఆ పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు 7లో అలైన్మెంట్ వచ్చింది, మిగతా 4 కూడా అలైన్మెంట్ స్లోగా వచ్చేస్తుంది. ఎందుకంటే పాజిటివ్ ఇమోషన్స్ బ్రీడ్ మోర్ పాజిటివ్ ఇమోషన్స్, లైక్ వైజ్ నెగటివ్ ఇమోషన్స్ బ్రీడ్ మోర్ నెగటివ్ ఇమోషన్స్. ఏవైతే మనం పాజిటివిటీని మనం మేనిఫెస్ట్ చేస్తుంటే ఇంకా స్ప్రెడ్ అవుతుంటుంది అది. సో ఇక్కడ వర్కబిలిటీ వారి మీద ఫోకస్ చేస్తే మిగతా వాటి మీద కూడా ఆ వైబ్స్ అనేది వెళ్తాయి, ప్యాచప్ అవుతాం. రెండోసారి ఏంటంటే ఒక దెబ్బతిన్న పులిలాగా ఈసారి కొంచెం జాగ్రత్త అండ్ కొంచెం ఏంటంటే మోర్ కాన్షియస్గా, మోర్ రెస్పాన్సిబుల్గా స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా సెకండ్ టైం ఇంకా ఓపిక నశించి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను ఇంకా ఛాన్స్ లేదని హాఫ్ హార్టెడ్గా ఎఫర్ట్స్ పెడతాం మాత్రం అది మళ్ళీ వర్క్ అవ్వదు. ఏదైనా ఫుల్ హార్టెడ్గా ఫుల్ కమిట్మెంట్ తోటే రియలైన్ అవ్వాలండి. పర్టికులర్ గొడవలు అయినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ఓనర్షిప్ తీసుకొని దానికి 100% ఇచ్చినప్పుడే రిజల్ట్స్ బాగుంటాయండి. అండ్ దే విల్ ప్యాచప్. ఇక్కడ పాజిటివ్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ ఏంటంటే విడిపోయేంత వరకు వెళ్ళి రియలైన్ అయిన వాళ్ళు దే బికేమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, దే బికేమ్ ద బెస్ట్ కపుల్. పెళ్ళైన కొత్తలో కూడా అంత మంచి బటర్ఫ్లైస్ బాండ్ లేనంత స్థాయికి వెళ్తారు. బికాస్ ఏదైనా సరే మన చేజారుకునే టైంలో వాటి విలువ పెరుగుతుంది బాగా. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అ బెటర్ వర్షన్ ఆర్ ద వర్స్ట్ వర్షన్. సో ఈసారి వర్కౌట్ అవ్వకుంటే ఇంకా వాళ్ళకి ఇంకా వర్కౌట్ కాదండి. అంతేకాదు దే విల్ ఆల్సో క్యారీ ద బ్యాగేజ్, ఇమోషనల్ బ్యాగేజ్ ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇఫ్ ఇట్ ఇస్ వాళ్ళ పూర్తి ఎఫర్ట్స్ పెట్టకుంటే వాళ్ళు ఒక బ్యాగేజ్ని కూడా తీసుకెళ్తారు.
విడిపోయాక కూడా ఇట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ట్రామాటిక్ ఇమోషనల్ బ్యాగేజ్. వాళ్ళకి టైం పడుతుంది, కొంచెం టైం, సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. సమ్ పీపుల్ దే క్యారీ ఫర్ లైఫ్ టైం. కొంతమంది త్వరగా హీల్ చేసుకుంటారు. బట్ ఆల్వేస్ అండి ప్యాచప్ మీద ఫుల్లెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వాలండి. ఇది లాలో కూడా అండి, లీగల్ సిస్టంలో ఏంటంటే ఒక నేరస్తుడు తప్పించుకున్న ఒక ఇన్నోసెంట్ పర్సన్కి శిక్ష పడకూడదని అంటారు కదా. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏదైతే ఉంటుందో అండి, ఎప్పుడైనా ప్యాచప్కే ఇవ్వాలి. దట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు గొడవలలో ఇద్దరు కారణాలు ఉంటాయి. ఒకరు ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్గా అనిపించే వాళ్ళ దగ్గర ఏవో కొన్ని లోపాలు, నెగిటివ్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దరు కూడా సెకండ్ ఛాన్స్, రియలైన్మెంట్ స్కోప్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నప్పుడు దే విల్ గెట్ ఎ క్లారిటీ. ఇక్కడ ఈ విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ని, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని మాత్రం దించకూడదండి. ఈ బ్రేకప్ డిస్కషన్లో ఒకప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేయట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరికో ఒకరి వైపు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. దే హ్యావ్ ఏ పర్సనల్ బయాస్ కొంతవరకు. మూడో రీజన్ అండి, ఇప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా బ్రేకప్ డిసిషన్లో ఇన్వాల్వ్ చేయకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, ఈరోజు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీళ్ళకు టర్మ్స్ బాగానే ఉంటాయి. రేపొద్దున టర్మ్స్ బాగాలేనప్పుడు వీళ్ళ ప్రైవసీ అంతా బయటకు పడుతుంది. వాళ్ళకు ఒక సెక్యూరిటీ కావచ్చు, అది ఆ కాన్ఫిడెన్స్, ఆ సేఫ్టీ లేయర్ అనేది కోల్పిస్తుంది, ప్రైవసీ కోల్పోతుంది. రేపొద్దున వాళ్ళు ఎక్స్ప్లాయిట్ కూడా చేయొచ్చు లూప్ హోల్స్ని. సో వన్ వే దే క్యారీ ద బ్యాగేజ్. ఈ మల్టిపుల్ రీజన్స్ తోటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని దించకూడదు. అండ్ పేరెంట్స్ పాపం వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఉంటుంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ హెల్ప్ చేయవు, వాళ్ళకున్న వాల్యూస్ ఎప్పుడు సార్ట్ అవుట్ చేయవు. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే కపుల్స్ మధ్యలో ఎలాంటి గ్యాప్స్, మనస్పర్ధలు వచ్చినా పర్టికులర్గా ఒక లిమిట్ దాటి సెన్సిటివిటీస్ దాటుతున్నాయంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిందండి. హైలీ రికమెండెడ్. నియరెస్ట్ క్రెడిబుల్ కోచెస్కి, రిలేషన్షిప్ కోచెస్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ దే సఫర్ మోర్. ఇప్పుడు ఇంకోటి, ఒకప్పటిలా స్టిగ్మా లేదండి. ఒకప్పుడు ఏంటంటే మామూలుగా భౌతికంగా ఎలాంటి చిన్న వ్యాధి, పెద్ద వ్యాధి ఉన్నా, ఎలాంటి సిక్నెస్ ఉన్నా గర్వంగా చెప్పుకొని సింపతి సంపాదించుకొని హాస్పిటల్కి వెళ్ళి వస్తారు. కానీ ఇమోషనల్గా, మెంటల్గా ఎలాంటి సఫరింగ్ అయినా కానీ ఇప్పుడు కూడా కొంతవరకు స్టిగ్మా ఉంది చాలామందికి, బయటికి చెప్పుకోలేరు. అలాగని ఇది కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే కూడా ఒక స్టిగ్మా క్యారీ చేస్తారు. ఏం వెళ్ళాలి, నేను ఎక్స్పోజ్ చేయాలని, బట్ సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ మన భౌతికంగా ఎంత సఫర్ అవుతున్నామో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సఫరింగ్ ఇక్కడ అవుతాం ఎమోషనల్గా. సో కౌన్సిలింగ్ వెళ్ళడానికి అసలు సంకోచించకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవసీ మెయింటైన్ అవుతుంది, ప్లస్ దే విల్ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి అనుభవం చాలా ఉంటుంది. వర్కబుల్ అప్రోచెస్ వాళ్ళు అంటే ప్రిస్క్రైబ్ చేయడం కానీ, వాళ్ళు సజెస్ట్ చేయడం కానీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్కి ఉన్న ఛాలెంజెస్, అందరికీ ఉన్న ఛాలెంజెస్కు ఎంతో అనుభవం ఉంటుంది. సో వర్కబిలిటీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అందుకని ఐ థింక్ ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఎంత డిలే చేస్తే వాళ్ళ మధ్యలో దూరం అంతా పెరుగుతూ ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ అటెంటివ్గా వాటిని హీల్ చేసుకోవాలి. హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇమోషనల్ హీలింగ్. చూసారు కదా, బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక మచ్చగా మాత్రమే మిగిలిపోతుంది. ఒకవేళ మీరు బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి సెషన్కి అటెండ్ అవ్వండి. అసలు మీరు బ్రేకప్ ఎందుకు చేసుకుంటాము, ఎందుకు చేసుకోవాలి అన్న దీంట్లో మీకు కంప్లీట్గా ఒక గైడెన్స్ దొరుకుతుంది. ఇంకేం ఆలస్యం, మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు వెబినార్స్ డేట్స్ అనేవి కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.